హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే యాత్ర మూవీ అయితే చూసి వచ్చాను అనమాట. సో యాత్ర 2 మూవీలో అయితే ముఖ్యంగా ఇద్దరు పర్ఫార్మెన్స్ అయితే సూపర్గా ఉందని చెప్పాలి. ఫస్ట్ పర్ఫార్మెన్స్ వచ్చి మమ్ముట్టి గారు. సో మమ్ముట్టి గారు ఉన్నంతసేపు సినిమా అంతా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. తెలిసిన స్టోరీ అయినప్పటికీ కూడా మనము కొన్ని డైలాగ్స్ తోటి కొంచెం సెంటిమెంట్ యాడ్ చేసినట్టు స్టార్టింగ్ నుంచి ఎండ్ ఆఫ్ ద స్టోరీ కూడా ఒక సెంటిమెంట్ ఏదైతే సెంటిమెంట్ ఉంటుందో దానికి టచ్ చేసుకుంటూ వెళ్ళిపోయారనమాట. సో దానికి తోడు కొంచెం హార్ట్ని టచ్ చేసే డైలాగ్స్ ఉంటాయి దీంట్లో. సో అలాంటి డైలాగ్స్తో ఈ మూవీ అయితే హైలైట్ అయిందనమాట. సో ఫస్ట్ హాఫ్ చాలా బాగా నచ్చుతుంది, ఎందుకంటే మమ్ముట్టి గారు ఉన్నంతసేపు కూడా పర్ఫార్మెన్స్ చాలా బాగా ఇచ్చారనమాట. ఇంకా మనకు తెలిసిన స్టోరీనే యాత్ర అంటే అప్పుడు యాత్ర 1లో చూపించినట్టు ఇప్పుడు యాత్ర అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 2 యాత్రలు ఏవైతే చేసినారో జన చైతన్య యాత్ర అండ్ ఓదార్పు యాత్ర. సో ఈ 2 యాత్రలను అయితే చూపించారు. తర్వాత ఫస్ట్ టైం చేసినప్పుడు జగన్ గారు ఓడిపోయినప్పుడు బాధ ఏంటి, సెకండ్ ఎలా గెలిచారు, అదే మూవీ అనమాట. సేమ్ తెలిసిన స్టోరీనే, ఎక్కువగా మాట్లాడుకోకూడదు. ఓవరాల్గా సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ అనిపించింది, ఎందుకంటే జగన్ గారిని మరీ ఎక్కువగా చేసేసి మిగతా వాళ్ళని ఇది చేసినట్టు అనిపించింది. బట్ ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. మ్యూజిక్ దసరాగా చూసినాం కదా, సో రికార్డింగ్, మ్యూజిక్, ఎవ్రీథింగ్ గుడ్ అనమాట. మూవీ వైజ్ ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి మూవీకి. చెప్పాలంటే నార్మల్ ఆడియన్స్కి పర్లేదు మూవీ అనిపిస్తుంది. ఇక అదే వైఎస్ఆర్సీపీ ఫ్యాన్స్ అయితే ఈ మూవీకి అయితే ఖచ్చితంగా వెళ్ళి ఎంజాయ్ చేస్తారనమాట. ఒకసారి కాదు 2-3 సార్లు ఖచ్చితంగా చూస్తారు. సో ఈ మూవీలో అయితే జగన్ గారిని ఒక హీరో లాగా అయితే చూపించారనమాట. ఇంకోటి కడప ప్రతిసారి డైలాగ్స్లో నెగిటివ్ని అంటే కడప వాళ్ళు మొండి వాళ్ళు అలాంటి డైలాగ్స్ చాలానే ఉంటాయి అన్నమాట ఈ మూవీలో. సో ఈ మూవీ ఓవరాల్గా చాలా బాగుంది, ఒకసారి అయితే చూడొచ్చు ఈ మూవీని.